మేడం ఓ పక్క హైడ్రా అంటే స్టార్టింగ్ గవర్నమెంట్ ఫార్మాసిటీ రద్దు కావచ్చు, మెట్రో మార్పులు కావచ్చు, మరోపక్క అమరావతి కొత్త స్టేట్ నిర్మాణం కావచ్చు, ఇది మొత్తం ఇదంతా ఎఫెక్ట్ మార్కెట్ మీద చూపిస్తుంది అంటున్నారు. సో దాన్ని మీరు నమ్ముతారా? ఐ వోంట్ థింక్ సో. అంటే ఎన్ఆర్ఐలు కావచ్చు, చాలా మంది ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. అప్పటి వరకు ఏంటంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అమరావతి ఇప్పుడు అక్కడ ఇక్కడ అని చెప్పి కొంతమంది అని చెప్పి రకరకాలుగా ఆలోచనతో ఉన్నారు. దానివల్ల మార్కెట్ పడిపోయిందంట. అమరావతికి హైదరాబాద్కి కంపారిజన్ ఉంటుందని మీరు ఫీల్ అవుతున్నారా? 100%. కంపారిజన్ ఉందంటారా? ఉందండి, డెఫినెట్గా. డెఫినెట్గా. నేనైతే లేదు అని అనుకుంటున్నాను. కంపారిజన్ హైదరాబాద్ నేను అనేది చెప్తాను. ఇది మెట్రోపాలిటన్ సిటీ అండి, ఆల్రెడీ డెవలప్డ్. ఇది ఇక్కడ నుంచి ఫ్లై అవుతూనే ఉంటుంది. కమింగ్ టు అమరావతి చూసుకుంటే ఇప్పుడు డెవలప్ చేయాల్సిన సిటీ అది. ఎస్, మీరు అన్నది కరెక్ట్ మేడం. అంటే ఒకప్పుడు హైటెక్ సిటీ డెవలప్మెంట్ కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి పేరు బాగా వినిపిస్తుంది. కానీ రైట్ పర్సన్ చేతిలో ఇప్పుడు ఆ స్టేట్ ఉంది. సో ఇన్వెస్టర్స్ కూడా అటువైపు చూడటానికి అవకాశం ఉంది. ఎక్కువ టైం కూడా పట్టకపోవచ్చు అక్కడ. ఏది అంటే హైదరాబాద్ చరిత్ర 430 సంవత్సరాల చరిత్ర. కానీ డెవలప్మెంట్ మటుకు 30 years లోనే ఇదంతా అయిపోయింది. కానీ ఎన్ని సంవత్సరాలు అక్కడ పట్టదు, ఒక 10 years లోనే కంప్లీట్ అయిపోతుందని చెప్పి మార్కెట్లో ఒక టాక్ అయితే నడుస్తుంది. మావి ఓన్ ల్యాండ్స్ ఉన్నాయి అమరావతి చుట్టుపక్కల. మేము సేల్ చేద్దామన్నా కానీ మాకు మార్కెట్లో వినిపించే ప్రైస్ గ్రౌండ్ రియాలిటీలో లేదు. ఇది నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. మీ ల్యాండ్సే? మా ల్యాండ్సే. ఇది నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అక్కడ. ఓకే. సో అండ్ ఇంకొకటి మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ది, తన డాక్టర్, గుంటూరులోనే ఉంది, అమరావతి గుంటూరు ఆ నియర్ బై మెయిన్ ప్లేసెస్లోనే ఒక ల్యాండ్ ఉంది. లాస్ట్ 6 months నుంచి వాళ్ళు సేల్ చేయడానికి చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఈవెన్ మేము చాలా ట్రై చేసాం. మెయిన్ హాట్ స్పాట్లో ఉంది, సేల్ అవ్వట్లేదు. ప్రైజెస్ కూడా చాలా డౌన్గా చెప్తున్నారు. ఈవెన్ దో పర్చేస్ చేయడానికి బయర్ రెడీగా లేరు. అంటే మనీ లేక చేయట్లేదా, లేకుంటే అపోహాలతో అలా ఉన్నారా? ఇంకా చూద్దాంలే పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలి అంటే అమరావతి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అవ్వాలి కదా మరి. ఇవన్నీ కూడా వాట్ ఐ ఫీల్ అంటే ఒక్కొక్కరి ఒపీనియన్ ఒక్కొక్కలా ఉంది. అందరు కూడా హోల్డ్ అవుతున్నారు క్లారిటీ లేకుండా. అండ్ నా ఒపీనియన్ వైజ్ హైదరాబాద్ అనేది ఇది ఆల్రెడీ రన్నింగ్లో ఉంది, రన్నింగ్లో వెళ్తూనే ఉంటుంది. దీని స్టాపింగ్ అనేది ఏ ఫ్యాక్టర్స్ చేయలేదు. లాస్ట్ 2013 ఆటో పైలట్లో ఉన్న మార్కెట్ ఒకసారిగా డౌన్ అయిపోయింది. సో హైడ్రా ఎఫెక్ట్ ఎంతవరకు పడింది అనుకోవచ్చు. ఒక రకంగా పబ్లిక్ ఇప్పుడు ఏం మాట్లాడుకుంటారండి మేడం, హైడ్రా రావటమే కరెక్ట్. అట్లీస్ట్ కూడా మనం ప్రాపర్టీ కొనే ముందు లేదంటే ఏదైనా తీసుకునే ముందు 1-2 సార్లు చెక్ చేసుకొని తీసుకుంటున్నా అని చెప్పి కూడా ఒక ఆలోచన అయితే మారిపోయింది. ఫస్ట్లో ఏదో హడావుడి చేసేసారులే కానీ కాస్త పబ్లిక్లో కూడా మార్పు వచ్చింది. ఇప్పుడు అంతా సైలెంట్ అయిపోయింది. రీసెంట్గా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఒక మాట అన్నారు, హైదరాబాద్ చుట్టుపక్కల మీరు ల్యాండ్స్ 1-2 సార్లు చెక్ చేసుకుని ల్యాండ్స్ కొనండి అని చెప్పి కూడా చాలా స్ట్రిక్ట్గా ఆయన చూడడం కూడా జరిగింది. ఎందుకు ఆయన ఆ విధంగా మాట్లాడారంటే ఏం చెప్తారు మేడం? హైడ్రా వల్ల అయితే పబ్లిక్లో అవేర్నెస్ డెవలప్ అయిందండి. లైక్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మంచి జరిగిందండి. ఈ హైడ్రా వచ్చిందని కాదు, నేను ప్రీవియస్గా కూడా చాలా టైమ్స్ నేను బయర్స్తో మాట్లాడిన మాటలే ఇవి. నా పార్ట్నర్స్ కూడా నన్ను అనేవాళ్ళు, ఇవన్నీ ఎందుకు, ఈ సబ్జెక్ట్ వాళ్ళకి అనవసరం. ఇంత డీప్గా వెళ్ళినప్పుడు వాళ్ళు అదంతా కూడా ఎక్కించుకోరు. వాళ్ళకి అది మంచి అనిపించదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ నుంచి పక్కకి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏం కావాలో అది చెప్పు, అది ఇచ్చేసే వెళ్ళిపో అంటారు. ఇన్ కేస్ మనం ఇచ్చిన దాన్ని వాళ్ళు ఫెయిల్ అయ్యారనుకో మనలే తిట్టుకుంటూ ఉంటారు అనేది నా ఫీల్. 100% మేడం. సో నేను ఫస్ట్ నుంచి బయర్స్కి చెప్తూనే ఉన్నాను. హైడ్రా వచ్చినప్పుడు నేను సపోర్ట్ కూడా చేశాను. బట్ వన్ థింగ్ ఏంటంటే అండి, హైడ్రా వల్ల పబ్లిక్లో అవేర్నెస్ వచ్చింది, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మీద అవేర్నెస్ వచ్చింది. ఎస్పెషల్లీ వాటర్ బాడీస్ ఉన్న ప్లేస్లో ఎలాంటి లీగాలిటీస్ చెక్ చేసుకోవాలనే అవేర్నెస్ కూడా ఉంది. ప్రీవియస్గా కూడాను మనకు వాటర్ బాడీ ఉన్న ప్లేస్లో ఏంటంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ కావాలి, మస్ట్ అండ్ షుడ్. ఆ వాటర్ బాడీ ఒక సైజుని బట్టి, FTL లిమిట్ని బట్టి మనకి ఇన్ని మీటర్స్ డిస్టెన్స్లో మనం స్టార్ట్ చేసుకోవాలని ఉంటుంది. అంతకుముందు అవేర్నెస్ లేదు పబ్లిక్లో. అండ్ ఎస్, సస్టైనబుల్ అర్బన్ ప్లానింగ్ ఇంపార్టెంటే అండి. బట్ ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిన వాటిని డిమాలిష్ చేసేటప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ కొన్ని ఇంపాక్ట్స్ ఉంటాయి, వాటిని అనలైజ్ చేసుకోవాలి. సో ప్రాపర్ రెగ్యులేషన్ తోటి, క్లియర్ గైడ్ లైన్స్ తోటి అండ్ ఫెయిర్ ఎగ్జిక్యూషన్తో చేసినప్పుడు ఏంటంటే లాంగ్ టైంలో మనకి ఈ సిటీ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది. ఓకే మేడం, ఫార్మాసిటీ అప్పుడు పాత గవర్నమెంట్ TRS ఏదైతే అనౌన్స్ చేసిందో అందరూ ఒకవైపు వారు వన్ సైడ్ అన్నట్లు శ్రీశైలం వైపు అందరూ చూసేసారు, ఇన్వెస్ట్ చేసేసారు. తర్వాత ప్రభుత్వం మారింది, రకరకాల అనౌన్స్మెంట్స్ వస్తున్నాయి. మార్కెట్ పడిపోయింది అంటున్నారు కదా, రేట్లు ఎక్కడ తగ్గలేదు మేడం ఆ లొకేషన్లో. ₹1 కూడా అక్కడ తగ్గినట్లు ఎక్కడా కనిపించలేదు. కాస్త స్లో డౌన్ అనమాట వాస్తవం. కానీ ఈ 4th సిటీ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి కాస్త మళ్ళీ మార్కెట్లో కాస్త ఒక కొత్త కళ కనపడుతుంది. రీసెంట్గా నేను కూడా ఒక సండే రోజు వెళ్తే చాలా కంపెనీస్, కొత్త కంపెనీస్ అక్కడ వెంచర్స్ ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. అంటే ఇప్పుడున్న గవర్నమెంట్కి ఫార్మాసిటీ మీద
దాన్ని డెవలప్ చేయడానికి ఎంతవరకు ఫోకస్ చేసే అవకాశం ఉంది, ఇది ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు, లేదు కొత్తగా అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మంచి అప్రిషియేషన్ ఎన్ని రోజులు పట్టొచ్చు అంటే మీరు ఏం చెప్తారు? అంటే ఒక పక్క రేడియల్ రోడ్స్ కావచ్చు, మరొక శ్రీశైలం హైవేకి మంచి డిమాండ్ ఉంది, అటు రోడ్స్ కూడా కనెక్టివిటీ చేయడానికి కృష్ణానదిపై ఒక బ్రిడ్జి కూడా నిర్మిస్తానని చెప్పి కూడా అన్నారు. తిరుపతి కనెక్షన్. ఒకసారిగా మార్కెట్ మొత్తం శ్రీశైలం హైవే వైపు మళ్ళింది ఈ లాస్ట్ 3-4 మంత్స్ నుంచి. ఏం జరుగుతుంది వాస్తవం గ్రౌండ్ లెవెల్ అక్కడ? అండి, ఎనీ హైవే, మనం శ్రీశైలం హైవే ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే, నేను ఇప్పుడు ఇన్వెస్ట్ చేశాను 2 ఇయర్స్లో నాకు అప్రిషియేషన్ కావాలి అనుకుంటే ఓపెన్ ప్లాట్ అయినా అగ్రికల్చర్ ల్యాండ్ అయినా వీ క్యాన్ సీ గుడ్ ROI. ఇక్కడ మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకొని ఎంటర్ అయిన పీపులే కెన్ సీ గుడ్ ROI. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం కూడా ఇదే చెప్పారు ఎక్స్పర్ట్స్. అక్కడ ఇన్వెస్ట్ చేయండి, 5 years తర్వాత డబుల్ అయి కూర్చుంటుంది అన్నారు. ఏమి ₹1 కూడా అక్కడ పెరిగినట్టు కనిపించలేదు, తగ్గినట్టు కనిపించలేదు. సస్టైన్ అయ్యింది. ఎస్ ఐ అగ్రీ అండి. నేను 5 years ముందు నేను ముంబై హైవేలో ఉన్నాను. సేమ్ నేను అదే చెప్పాను, డబుల్ అవుతుంది అని చెప్పి. సస్టైన్ అయితే అయ్యింది, డబుల్ అవ్వలేదు కానీ 75%కి రీచ్ అయ్యింది. 50%లో ఉన్న మార్కెట్ 75%కి రీచ్ అయ్యింది అక్కడ ప్రైజెస్. బట్ ఎక్కడ తగ్గింది అయితే లేదు. కమింగ్ టు శ్రీశైలం హైవే మనం తీసుకున్నప్పుడు ఏంటంటే, ప్రీవియస్గా కంపేర్ చేసుకుంటే ఎబిట్ ఒక 25% అయితే ప్రెజెంట్ అయితే ఇంక్రీజ్ అయ్యి ఉందండి. మీరు చెప్పినట్టు 100% అయితే అవ్వలేదు. అండ్ వన్ మోర్ థింగ్, 5 yearsలో 100% ఎక్కడా అవ్వదు, ఎంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పినా కానీ. ఇది ఓపెన్ ప్లాట్ అండ్ అగ్రికల్చర్ మార్కెట్ ఎప్పుడూ కూడా మీకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ఎల్స్ ఏదైనా స్పెషల్ ఫోకస్ వచ్చి స్పెషల్ ప్రాజెక్ట్ వచ్చి ఫాస్ట్గా ఇన్ఫ్రా డెవలప్మెంట్ జరిగితే మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. షార్ట్ టర్మ్లో మీరు చేయాలి అన్నా కదా అది ఇంపాసిబుల్. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకునే బయ్యర్ అయినా కానీ లాంగ్ టర్మ్ గోల్తో వెళ్ళిపోవాలండి. మినిమం 7 years ఆర్ 5 years, మినిమంలో మినిమం 5 years to 10 years హోల్డ్ చేసుకునే కెపాసిటీ ఉంటేనే యూ కెన్ సీ గుడ్ ROI. సో మీరు ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి అప్రిషియేషన్ ఉంటుంది మీరు ఏం చెప్తారు? అప్రిషియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కంటే కూడా టర్మ్ వైజ్ నేను చెప్తానండి ప్రతి హైవే గురించి. కమింగ్ టు ముంబై హైవే మీకు కమర్షియల్కి అగ్రికల్చర్ ల్యాండ్కి గుడ్ ఆప్షన్. అగైన్ అది మీకు మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ ఆప్షన్. శ్రీశైలం హైవే ఇట్స్ బూమింగ్ రైట్ నౌ. ఇక్కడ మీకు మంచి రిటర్న్స్ వస్తాయి దెన్ కంపేర్ టు ఆల్ అదర్ హైవేస్ ప్రెజెంట్ ఉన్న సినారియోని బేస్ చేసుకుంటే. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ ఉన్నా శ్రీశైలం హైవేలో ఏదో ఒక యాక్టివిటీ అయితే రన్ చేస్తూనే ఉన్నారు, మనం అది చూస్తున్నాం కాబట్టి. సో ఇది కూడా మనకి మిడ్ టర్మ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి యూజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ రెసిడెన్షియల్, కమర్షియల్, అగ్రికల్చర్ 3 బెస్ట్ పాయింటే. అండ్ బెంగళూరు హైవే ఆల్వేస్ బెటర్ ఫర్ మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్వేస్ మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి గుడ్ అండి. అక్కడ మీకు అబ్నార్మల్ గ్రోత్ ఉండదు, అలాని పడిపోవడం ఉండదు, డీసెంట్ గ్రోత్తో వెళ్తూ ఉంది. విజయవాడ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, వరంగల్ వచ్చేసరికి అఫోర్డబుల్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని వాళ్ళ కంఫర్ట్ లెవెల్స్, ఒక్కొక్క బయ్యర్ ఒక్కొక్క కంఫర్ట్ లెవెల్స్, ఒక్కొక్క గోల్తో ఇన్వెస్ట్ చేసుకుంటారు, వాళ్ళు పిక్ చేసుకుంటే బెటర్.